గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలు ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠగా మారాయి. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ విజయం అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీను మరింత బలపరిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ గెలుపు ఊపులోనే గ్రేటర్ హైదరాబాద్లో మరో అత్యంత ఆసక్తికరమైన రాజకీయ పరిణామానికి రంగం సిద్ధమవుతుందనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతుంది. ఆ స్థానమే ఖైరతాబాద్ నియోజకవర్గం. అవును, త్వరలో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగొచ్చనే బలమైన చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ చర్చకు కారణం కేవలం ఊహాగానాలు కావు, ఒక చట్టపరమైన చిక్కుముడి లాంటిదే. ఖైరతాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో నెలకొన్న వివాదమే ఈ ఉప ఎన్నికకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2023 సాధారణ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. కానీ ఆ తర్వాత కొద్ది నెలలకే ఆయన బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడి నుంచి అస్సలు వివాదం మొదలైందని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధి పార్టీ మారితే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారి శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ రావడం సహజం. దానం నాగేంద్ర విషయంలో కూడా అదే జరిగింది. కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. తాము గెలిపించిన అభ్యర్థి మరో పార్టీలోకి వెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం నైతికత కాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ ఆరోపించింది. దీంతో దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ స్పీకర్కు అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ అనర్హత పిటిషన్పై విచారణ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుందని బీఆర్ఎస్ నాయకత్వం ఆరోపిస్తుంది. స్పీకర్ కార్యాలయం ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తుందని వారు భావిస్తున్నారు. అందుకే ఇటీవల బీఆర్ఎస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విచారణను వేగవంతం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ కోర్టు ద్వారానే తట్టింది. కోర్టులో ఈ పిటిషన్ విచారణకు వస్తే చట్టపరమైన ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. అయితే ఒకవేళ కోర్టు ఆదేశాల మేరకు లేదా స్పీకర్ నిర్ణయం మేరకు దానం నాగేందర్ శాసన సభ్యత్వం రద్దయితే ఇప్పుడు ఖచ్చితంగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. అయితే ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుందా లేదా అనేది ఇంకా చట్టపరమైన విషయంపై ఆధారపడి ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్ విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ ఛాలెంజ్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉందని కూడా మనకు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తమ ఎమ్మెల్యేను కోల్పోతున్న బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను తమ పూర్వ వైభవాన్ని తిరిగి పొందడానికి ఒక అవకాశంగా భావించవచ్చు. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో అనర్హత పిటిషన్ మరియు ఉప ఎన్నిక చర్చ ఒక ముఖ్యమైన మలుపు తిప్పే అవకాశం కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంపై మరింత అప్డేట్స్ అయితే తెలియాల్సి ఉంది.